నిన్న నేను అంత కష్టపడి ఒక 350 సంథింగ్ అర్న్ చేసిన ఒక 5 అవర్స్కి. నా పెట్రోల్ అంతా పోయి 300 సంథింగ్ వచ్చింది. మళ్ళీ రాత్రి చేద్దాంలే అనుకున్నా, కానీ ఏమైందంటే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చి పడుకున్నా. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 5 to 6 అయింది లేచిన వెంటనే 350 రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా, పోయి మందు తెచ్చుకుందాం అని చెప్పేసి పోయి మందు తెచ్చుకుని మందు అయినా ఉన్నాయంటే ఫస్ట్ తాగుబోతు అవుతుంది. అదేందో విచిత్రం. నేను అంతా కష్టపడి ఒక 5 అవర్స్ కష్టపడింది మందు కోసం అనిపించింది. లాస్ట్కి మందు అయినాక, మందు అంతా అయిపోయినాక అనవసరంగా మందు అయినా కదరా అనిపించింది. ఇప్పుడు కూడా మందుకు డబ్బులు లేవని చెప్పి మళ్ళీ ర్యాపిడో ఎక్కిన. చిన్న రైడ్లు చేసిన అన్న 200-300 వస్తాడని చెప్పి. అన్న ఊపరా పాస్వర్డ్ ఓటీపీ 2344 యా షూర్. ఎక్కండి అన్న. అక్కడ ఫుట్ రెస్ట్ లేదు, కడ్డీ మీద పెట్టుకోవా? అమ్మా సైడ్ రా అమ్మా. ఇది మెయిన్ రోడ్ గల్లీనో అర్థం కాదు. ఓకే థ్యాంక్ యూ. 33 బ్లాక్ పికప్. అక్కడ ఫుట్ రెస్ట్ లేదు, అక్కడ రాడ్ మీద పెట్టుకోండి. Can I have one photo? Hey, I am not a famous. No, just like that. Just like Saurav Joshi, you might get famous later. No, I have met Saurav Joshi also. Okay, thank you. Bye. నేను ఎప్పుడు అనుకోలేదు నన్ను ఒకడు ఫోటో అడుగుతాడని. నేను ఫేమస్ అవుతానని నాకే నమ్మకం లేదు. నేనేదో ప్రోగ్రెస్ ఉంటుందని చెప్పి వీడియోలు తీసుకుంటానా, రేపు పొద్దున నా బిజినెస్కి నాకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇది డాక్యుమెంటరీ. రేపు పొద్దున నా బిజినెస్కి డాక్యుమెంటరీ యూజ్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేసిన, కానీ తెలియటంలే మనం సక్సెస్ అవుతామో లేదని. కొటేషన్ బాగా, మనీ ఈజ్ మనీ నో మ్యాటర్ లీగల్ ఆర్ ఇల్లీగల్. బాగా ఉంది కొటేషన్. మనీ ఈజ్ మనీ నో మ్యాటర్ వాట్ ఇట్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్. మంచు డబల్ ఫుట్ రెస్ట్ లేదు, అక్కడ కడ్డీ మీద ఉంటుంది. ఇంకా 2 రైడ్స్ చేస్తే డబ్బులు సెట్ అయిపోతాయి. ఒక 250. వెయిట్ చేయి కాసేపు, వచ్చేస్తాను నీ దగ్గరికి. ఇంకా 2-3 రైడ్లు కొడితే 250 వచ్చేస్తాయి. దగ్గర రైడ్లు కొట్టేసి ఒక కోటి మందు వానమ్మ. అప్పుడే స్టార్ట్ అయ్యి వర్షంలో మందు తాక్కుంటా, సిగరెట్ తాక్కుంటా, ఫీలే వేరు. వర్షంలో మందు, సిగరెట్లు, స్టఫ్కి బజ్జీలు, ఏమైనా కాంబినేషన్. ఇంకో 2 రైడ్లు ఒక 60-70 రూపాయలు వస్తాయి సెట్టు. 6773 ఇట్లా పోవచ్చా? ఓకే ఫైన్. జనరల్గా 25 రూపీస్ రైడ్స్కి నేను టిప్ యాడ్ చేస్తాను, కానీ రాయల్ 25. ఓకే థ్యాంక్ యూ. ఆయన టిప్ ఇచ్చినా సరే నేను తీసుకునేవాడిని కాదు, ఎందుకంటే నాకు టిప్స్ తీసుకోవడం అలవాటే లేదు. నాకు ఇష్టం లేదు అట్లా ఉద్దరగా నేను డబ్బులు తీసుకోవడం. నేను చేసిన దానికి నేను తీసుకుంటాను అంతే. ఇంట్లో వాళ్ళు అట్లా పెంచలేదు ఉద్దరగా డబ్బులు తీసుకోవడంలో. కానీ నేను కష్టపడిన దాని మీద కంపల్సరీ నేను తీసుకుంటాను. అది బాగా నేర్పించినారు. నువ్వు ఎంతైతే కష్టపడతావు అంత దానికి ఛార్జ్ చేయని. సారీ పర్లేదు, ఏం పర్లేదు. 25 అన్న. 25